లేదు ఛాన్స్ లేదు. ఒక పాయింట్ తెచ్చుకోరా బాబు. అకాడమీ వాడేలే, ఒక పాయింట్ వచ్చింది అంతే. ఇచ్చుకోండి వీడికి. మోకని పడదు కదా వాడు. బాగుండ్రా బాబు. సోయి మ్యాచ్ నచ్చడా ఏందాడు అతికెత్తున్నాడు. భయపడతాం కాదు, వాడు డ్రాప్ పెడదాం అనుకుంటున్నాడు కానీ డ్రాప్ రావట్లే వాడికి. అంటే చిన్నగా పెడతారా? అదే వాడేమో ప్లాస్టిక్తో చేసాడు, అందుకని రావట్లే వాడికి. ప్లాస్టిక్తో అయితే వెళ్ళిపోయింది. అర్థం కావట్లేదు. మళ్ళీ అంతే చేసాడు. గట్టి కొట్టరా. మ్యాచ్ చూస్తున్నాం. అవుట్ చేశాడు ఇందాక అవుట్ చేశాడంట. అవతల వాళ్ళకి 3 పాయింట్స్ వచ్చే అలాగే చేశాడు. వీడికి కూడా ఇప్పుడు అఖిల్కి 2 పాయింట్స్ వచ్చినాయి, వీడికి చాలా పాయింట్స్ వచ్చినాయి. వీడికి అఖిల్కి 2 పాయింట్స్ వచ్చినాయి సార్. విన్నమ్మా స్కోర్ ఎంత సరిగ్గా కౌంట్ చేయలేదు. 2 అఖిల్కి అయితే 2 వచ్చినాయి, వీడికి చాలా ఎక్కువే వచ్చింది. అఖిల్ చాలా వరకు నెట్కే కొట్టాడు. లేదు, అయిపోయింది. వాడు గట్టి కొట్టడానికి చిన్నగా టచ్ చేస్తున్నాడు, అదేమో నెట్కే తగులుతుంది. వాడి లెవెల్లో అఖిల్ మావాడు కూడా ఏమన్నా మూమెంట్ ఉంటే వాడు బ్రేక్ ఎత్తున్నాడు, బ్రేక్ ఎత్తున్నాడు మధ్య మధ్యలో. అలా కొట్టేసి అక్కడ ఉండకూడదు. అదే మూమెంట్ లేదు, ప్లేసులు కూడా చూసుకోవట్లేదు. వీడు మిడిల్లోకి వచ్చేసాడు. పాయింట్ వచ్చిందా? వచ్చింది 4 అనుకుంటా. అఖిల్
ప్రాక్టీస్ లేదు కదా సరిగ్గా. అరే నువ్వు ఆలోచించి అవుట్ అనుకో బాక కొట్టి, నీకు నువ్వు అవుట్ అనుకో బాక. బాక్స్లో పడితే ఒకటే కదా, బాక్స్లో పడకూడదు. అటు సైడ్ బాక్స్లో పడదు, ఇటు సైడ్ బాక్స్లో పడితే అలాగే పాయింట్, అటు సైడ్ బాక్స్లో పడితే మనకి పాయింట్. వీడంటే వీడేమనుకున్నాడంటే అది వెళ్ళిద్ది బయటికి వెళ్ళిద్ది అనుకుంటున్నాడు, అప్పుడు మనకి పాయింట్. ఈరోజు వేరే ఫోన్ వస్తుంది. అరే నువ్వు ఆలోచించబాకరా బాబు, కొట్టి. అవుట్ కదా ఇది? అవుట్ కాదు, ఏడబడి ఉండేది మ్యాక్సిమం. అరే ఒకటన్నా వచ్చిందా? పాయింట్లు అడిగి 4 ఎన్నో వచ్చినాయి. అదే 10 పాయింట్ల దగ్గర వరకు తీసుకెళ్తాను. నీకు 10 పాయింట్లు నేను వస్తే లెక్క చాలా పెడతాను, కదా. వీడియో చేస్తాను, వీడియో చేస్తాను లెక్క పెడతాను. స్కోర్ ఎంత? కొంత ఎంత అనుకున్నాను. రెఫరీని అడుగురా ఒకసారి. అయిపోయింది, ఓడిపోయి